దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, వి మీడియా న్యూస్. ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని అంబర్పేటలోని ప్రగతి విద్యానికేతన్ స్కూల్లో ఉన్నాము. ఈ స్కూల్ ఫౌండర్ సాదుల మధుసూదర్ గారిని కలవబోతున్నాము. పోలీస్ కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని అమ్మ నుంచి, నాన్న నుంచి, గురువుల నుంచి స్ఫూర్తి తీసుకొని విద్యార్థి దశ నుంచెల్లే తోటి విద్యార్థులకి ట్యూషన్లు చెప్పి తన ఉన్నత విద్య కోసం అహర్నిశలు కష్టపడి ఒక చిన్న స్కూల్ పెట్టి సంపద సృష్టిస్తూ ఉపాధి ఇస్తూ వేలాది మంది విద్యార్థుల జీవితాల్లో విద్యా వెలుగులు నింపారు. నిజంగా ప్రగతి విద్యానికేతన్ హై స్కూల్ ఫౌండర్గా, కరెస్పాండెంట్గా సాదుల మధుసూదన్ గారు సాధించిన విజయాలేంటి మాటల్లో విందాం. నా పేరు మధుసూదన్, ప్రగతి విద్యానికేతన్ హై స్కూల్. నేను హైదరాబాద్లోనే పుట్టాను. నా తండ్రి పేరు సత్యనారాయణ, తల్లి పేరు కేశమ్మ. మా తండ్రి పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసేవారు. నేను 6 సంవత్సరాల వయసు ఉండగా ఆయన చనిపోయారు. ముఖ్యంగా నేను చిన్నగా ఉన్నప్పుడే మా తండ్రి చనిపోయారు కాబట్టి నాకు తండ్రి యొక్క జ్ఞాపకాలు ఎక్కువ లేవు. కానీ నన్ను పెంచి ఇంతవాణ్ణి చేసినటువంటిది మా అమ్మనే. అమ్మ నాకు గొప్ప స్ఫూర్తిదాయకం. తను 10 మందికి ఎప్పుడు కూడా ఇంట్లో భోజనం కానీ, ఎవరైనా ఏదైనా ఆపదలో ఉంటే, ఎక్కడ పల్లెటూళ్ళలో నుంచి ఎవరు వచ్చినా కూడా, ఇక్కడ మేము హైదరాబాద్లో సెటిల్ అయినాం కాబట్టి ఇక్కడ మా ఇంటికి వచ్చేవారు. ఇక్కడ ఎప్పుడు కూడా ఒక జాతరలాగా విడిదిగా ఉండేది. ఆమెతో సేవ చేసుకునేటువంటి సేవాభావాన్ని నేను నేర్చుకున్నాను. మనం సేవ చేస్తే, మంచి చేస్తే ఆ మంచి మనకి ఎప్పుడు కూడా మళ్ళీ మనకు అదే మంచి మనల్ని కాపాడుతుంది అనేటువంటిది మా అమ్మ ద్వారా నేను నేర్చుకున్నాను. నేను గవర్నమెంట్ హై స్కూల్ నల్లకుంటలో 10వ తరగతి వరకు చదువుకున్నాను. తర్వాత అంబేద్కర్ జూనియర్ కాలేజ్లో చదువుకున్నా. తర్వాత మాకు ఆర్థిక పరిస్థితి సానుకూలంగా లేకపోవడం వలన అప్పటి నుండి ఇంటర్మీడియట్ తర్వాత నేను గ్రాడ్యుయేషన్ చేస్తూ మరి ట్యూషన్స్ చెప్తూ ఇతర పనులు కూడా చేసుకుంటూ నేను డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో BA BEd చేసినాను. 1990వ సంవత్సరంలో స్కూల్ స్టార్ట్ చేశాను. అప్పుడు కేవలం 30 మంది విద్యార్థులతో మొదలుపెట్టి ఈరోజు 2000 మంది విద్యార్థులకు నాణ్యమైనటువంటి విద్య అందించడం జరుగుతూ ఉంది. అయితే ఈ యొక్క ప్రాంతం కూడా చాలా ఎడ్యుకేషనలీ బ్యాక్వర్డ్ ఉండే, మరి ఎక్కువగా లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీసు, అంటే పవర్టీ లైన్కి దిగువ ఉన్నటువంటి వాళ్ళు చాలా ఎక్కువగా ఉండేవారు. ఇదంతా కూడా స్లమ్ ఏరియాస్. ఇక్కడ బాపు నగర్, ఓవైసీ నగర్, చెన్నారెడ్డి నగర్ ఇట్లాంటివన్నీ కూడా స్లమ్స్. ఈ స్లమ్ ఏరియాస్లో ఈ యొక్క స్కూల్ అందరికీ విద్యను అందించాలనేటువంటి ఒక సంకల్పంతో నేను స్టార్ట్ చేశాను. ఎందుకంటే నేను గ్రాడ్యుయేషన్ చేస్తూనే హోమ్ ట్యూషన్స్ చెప్పేవాడిని. ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి ట్యూషన్స్ చెబుతూ ఆ వచ్చినటువంటి డబ్బుతో కొంత నేను చదువుకోవడానికి ఉపయోగించుకునేవాడిని. అయితే అందులో నాకు ఒక ప్యాషన్ ఏర్పడ్డది. ఆ టీచింగ్ అనే దాంట్లో ఒక ప్యాషన్, అది బాగా నేను ఆస్వాదించాను, దాన్ని ఎంజాయ్ చేశాను. కాబట్టి నేను టీచింగ్ వృత్తిలోనే ఉండాలనేటువంటిది నాకు అక్కడ నా మనసుకు బాగా మంచిగా అనిపించి ఇదే వృత్తిని ఎంచుకున్నాను. 32nd ఇయర్ ఈ స్కూల్ స్థాపించింది నేనే. 32 సంవత్సరాల నుండి ప్రగతి విద్యానికేతన్ స్కూల్ నడిపిస్తాం. ఇక్కడ 100కు పైన టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ పనిచేస్తున్నారు. అంతమందికి ఉపాధి కల్పిస్తూ ఉన్నాను. తర్వాత ఇప్పటివరకు కొన్ని వేలాది మంది విద్యార్థులు ఇక్కడ నుండి ఈ స్కూల్ నుండి పాస్ అవుట్ అయ్యి మరి దేశ విదేశాల్లో చాలా సక్సెస్ఫుల్గా సెటిల్ అయి ఉన్నారు. నేను తెలంగాణ గుర్తింపు పొందిన పాఠశాలల యాజమాన్యాల సంఘం, అంటే తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్కి నేను రాష్ట్ర జనరల్ సెక్రటరీని. నేను గత 3 సంవత్సరాలుగా రాష్ట్ర జనరల్ సెక్రటరీగా పనిచేస్తా ఉన్నాను. డెఫినెట్గా నేను అనుకోలేదండి, నేను ఒక స్కూల్ పెడతాను, స్కూల్ని ఈ స్థాయికి తీసుకొచ్చి ఇంతమందికి ఉపాధి కల్పిస్తాను, ఇంతమంది విద్యార్థులకు నాణ్యమైన విద్య ఇస్తానేటువంటి విషయం నేను ఎప్పుడు ఊహించలేదు. నా భార్య పేరు ధనలక్ష్మి. నాకు 3 కూతుర్లు. పెద్దమ్మాయి రమ్య, రెండవ అమ్మాయి సవిత, మూడవ అమ్మాయి సృజన. 3 కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకున్నారు. పెద్దమ్మాయి అమెరికాలో ఒక గవర్నమెంట్ ఆఫీస్కి సీనియర్ బిజినెస్ అనలిస్ట్గా పనిచేస్తూ ఉంది. రెండవ అమ్మాయి స్కూల్లోనే తను అకాడమిక్ కోఆర్డినేటర్గా మా స్కూల్లోనే ఇప్పుడు చేస్తూ ఉన్నది. ఇంతకు పూర్వం తను సొంతంగా సోలార్ ఇండస్ట్రీ పెట్టినుండే, ఆ తర్వాత ఇప్పుడు స్కూల్లోనే తను చూస్తూ ఉంది. మూడవ అమ్మాయి ఫ్యాషన్ డిజైనర్. తను నెఫ్ట్లో గ్రాడ్యుయేషన్ చేసి ఆ తర్వాత ఇటలీలో ఫ్యాషన్ మేనేజ్మెంట్ చేసి తను ఇప్పుడు ఒక స్టోర్ మేనేజర్గా పనిచేస్తోంది. తన సొంత బ్రాండ్ కూడా ఒకటి
మొదలు పెట్టబోతుంది. మొదట మా తల్లిగారికి, ఎందుకంటే ఈరోజు ఈ స్థాయిలో నేను ఉన్నానంటే నన్ను పెంచి పెద్ద చేసి ఒక మంచి సంస్కారాన్ని ఇచ్చినటువంటి మా తల్లికి మొదట అంకితం చేస్తాను. తర్వాత ఈ యొక్క సంస్థను ఇంత చక్కగా ముందుకు తీసుకెళ్ళి నిల్చోబెట్టడానికి లేదా ఈ కార్యక్రమం అన్నింటిలో కూడా నాకు చేదోడు బాదోడుగా ఉన్నటువంటి నా భార్యకు రెండో అంకితం ఇస్తాను. మరి నాకు ఈ విద్యను అందించినటువంటి నా గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఈ యొక్క విజయానికి అంటే ఈ యొక్క సక్సెస్ని అంకితం చేస్తాను.